అసలు ఈ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? మీరు మైనారిటీ నుంచి వచ్చారు, మరి ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా సీదా లైన్ లో వచ్చారు. ఈక్వాలిటీ ఉంటుందా అంటే ఆడవాళ్ళు అని అంటూ ఉంటారు కదా, సో మగవాళ్ళకు ఉన్నంత సమానత్వం మనకు ఉందంటారా సొసైటీలో? నెక్స్ట్ ఉమెన్స్ డే స్పెషల్ గా యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఇప్పుడున్న ఉమెన్స్ కి ఎలాంటి మోటివేషన్ ఇస్తారు, ఏం చెప్తారు? నమస్తే మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు మేడం, మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్ మ్యామ్, సూపర్. ముందు తెలుగు కొంచెం కొంచెం వచ్చిన మేడం, ఇంగ్లీష్ హిందీలో భాషలో ఉన్నంత పట్టు తెలుగులో కొంచెం తక్కువ, బట్ అడ్జస్ట్ అయిపోతారు మన వాళ్ళంతా కూడా. ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీకైతే. మీకు కూడా అందరికి, మీ అందరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ముందుగా మహిళలు అనగానే, ఉమెన్స్ అనగానే ఇంటికే పరిమితం, ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు, ఇంకెంతకన్నా ఏం కావాలి అనుకునే రోజుల నుంచి మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని మన ఒక తెలంగాణలోనే కాదు టోటల్ అంతర్జాతీయంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంతా నేర్చుకుని దాంట్లో ఆల్మోస్ట్ ఇంకా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు ఫ్రమ్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా. 29 years నుంచి. ఎందుకు మరి ఫ్యాషన్ డిజైనింగ్ అంతగా నేర్చుకుని ఆల్మోస్ట్ దాంట్లోనే సెటిల్ అయిపోతే బాగుండు అనుకోకుండా ఈ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ఎలాంటి యూటర్న్ అంటే పొలిటికల్ యూటర్న్. ఓకే, ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం ఉంది నాకు, ఇది నా ఇన్సైడ్ ఉంది ఫ్యాషన్. సో ఫ్యాషన్ లో ఏంటి అంటే నేను జనాలకి బయట నుంచి బ్యూటిఫుల్ చేస్తున్నా. నేను పాలిటిక్స్ లో ఉంటే ఇన్సైడ్ నుంచి మంచిగా చేయొచ్చు నా హెల్ప్ చేసి. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి మైండ్ లో నేను కూడా నా సమాజం కోసం, నా నేషన్ కోసం ఏమో చెయ్యాలి, దానికోసం వచ్చాను. మా ఇన్స్పిరేషన్ మోదీ గారు ఉన్నారు. మోదీ గారు చూసి వచ్చాను. మోదీ గారిని చూసి వచ్చారు. సో బీజేపీ అనగానే నిజంగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరంటే మోదీ గారు. మోదీ గారిని చూసి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది, అందులో లేడీస్ వచ్చాక కూడా అంత ఈజీగా పాలిటిక్స్ లో సెట్ అవ్వలేదు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అలా ఇలా అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు ఈ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ పార్టీ మోదీ గారు చెప్తున్నారు కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. సో సబ్కా సాత్ అంటే నేను కూడా ఉన్నాను, ఆయన నా కోసం కూడా చేస్తున్నా, నేను కూడా చెయ్యాలి. మోదీ గారు ఒకటే చేయాలి అంటే ఇది సంభవం లేదు కదా, మేము అందరు చెయ్యాలి మా ఏరియాలో, మా స్టేట్ లో ఎట్లా. సో దానికోసం నేను కూడా వచ్చాను. అసలు బీజేపీ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది హిందుత్వం. అంటే బీజేపీలో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారంటే కామన్ పబ్లిక్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు అనుకునేది హిందూస్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది అని. కానీ ఇలా చూస్తే మీరు మైనారిటీ నుంచి వచ్చారు, మరి ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే మీ చుట్టూ ఉన్న లీడర్స్ కానీ వీళ్ళంతా కానీ ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? ఇప్పటి వరకు నాకు ఏం ప్రాబ్లం రాలేదు. నేను జాయిన్ చేసి టైం నుంచి ఇప్పటి వరకు నాకు చాలా అంటే చాలా సమ్మానం ఇచ్చారు పార్టీ. ఈక్వాలిటీ ఇప్పటి వరకు నేను ఫీల్ కూడా చేయలేదు. నేను ఉమెన్ ఉన్నాను, నేను మైనారిటీ ఉన్నాను, ఇట్లా ఏం ఫీలింగ్ లేదు, చూపించలేదు. ఎప్పుడు స్ట్రగుల్స్ లేకుండా సీదా లైన్ లో వచ్చారు. ఇట్లా కాదు, సీదా లైన్ లేదు. మేము పని చెయ్యాలి, మేము ప్రూఫ్ చేయాలి. మేము ప్రూఫ్ చేస్తే, మేము మంచిగా పని చేస్తే అందరు హెల్ప్ చేస్తా. మేము చేయట్లేదు, నాకు ఒట్టిగా హెల్ప్ కావాలి అంటే ఏ పార్టీలో మీకు ఇట్లా మీన్స్ యూ నాట్ గెట్ ద ప్లేస్, యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. ఏ పార్టీ కూడా నేను పని చేశాను,
డే అండ్ నైట్ నేను ఇచ్చాను. 24/7 నేను పబ్లిక్ కి అవైలబుల్ ఉన్నాను, పార్టీకి కూడా అవైలబుల్ ఉన్నాను. నేను పని చేస్తున్నాను. దానికోసం నాకు పార్టీ కూడా అందరి లీడర్ కూడా నాకు చాలా సంతోషం ఇస్తున్నారు. ఓకే, మీరు ఇటు చూస్తే లోకల్ కాదు, మీన్స్ బీహార్ నుండి వచ్చారు, అంటే బీహార్ వాళ్ళు. మీ హస్బెండ్ ప్రస్థానం వచ్చేసి కేరళ నుంచి. అంటే బాన్ అండ్ బాటమ్ ఇక్కడ అయి ఉండొచ్చు, బట్ కానీ అసలు ఇక్కడ వాళ్ళు కాకుండా తెలంగాణ స్టేటే కాకుండా ఈ స్టేట్ లోనే ఎందుకు సెటిల్ అవ్వాలనే థాట్ వచ్చింది? అంటే మీకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కి, మీరున్న ఇదికి ఇక్కడ అవసరమే లేదు. అంటే సంపాదించుకోవాలి, సెటిల్ అవ్వాలి అంటే ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. ఇంకా బెటర్ స్టేట్ అంటే యుఎస్ లో. అలా చూసుకుంటే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకోవచ్చు, కానీ ఎందుకు తెలంగాణని చూస్ చేసుకున్నారు? నా ఫాదర్ ఇక్కడే జాబ్ చేశాను. నా ఫాదర్ సైంటిస్ట్ ఉన్నాడు ఇక్కడ డిఎంఆర్ఎల్ లో, డిఆర్డిఓ అండర్. ఆయన డైరెక్టర్ పోస్ట్ లో రిటైర్ అయ్యారు. సో మేము ఇక్కడే, నా స్టడీస్ మొత్తం ఇక్కడే అయింది తెలంగాణలో. ఓకే ఓకే. సో నాకు నా భూమి ప్లేస్ లైక్ జన్మ ప్లేస్ అంటే హైదరాబాద్ ఉంది. ఓకే, బాన్ అండ్ బాటమ్ హైదరాబాద్? బాన్ కాదు, నేను నా బర్త్ బీహార్ లో అయింది. ఓకే ఓకే. నేను బ్రాటప్ ఇక్కడే హైదరాబాద్ లో. ఓకే, స్టడీస్ అంతా కూడా హైదరాబాద్. ఓకే, అంటే మీ ఎంతమంది మ్యామ్ ఫ్యామిలీ మెంబర్స్? 4 ఉన్నారు. ఓకే, నేను ఫస్ట్, నా తర్వాత నా బ్రదర్ ఉన్నారు, ఆయన ఇంజనీర్ ఉన్నారు, ఆయన లండన్ లో సెటిల్ అయ్యారు. తర్వాత నా సిస్టర్, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి కూడా యుఎస్ లో సెటిల్ ఉన్నారు. తర్వాత నా లాస్ట్ బ్రదర్, ఆయన ఎంబీఏ చేశారు, ఆయన ఇక్కడే ఉన్నారు హైదరాబాద్. ఓకే, నేను ఇక్కడే ఉన్నారు ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఉంది హైదరాబాద్. ఇది నా ప్లేస్, నా భూమి. సో నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, పాలిటిక్స్ లోకి రావాలనుకున్నప్పుడు ఎవరిని అప్రోచ్ అయ్యారు అసలు? నేను అప్రోచ్, మిమ్మల్ని వాళ్ళు వచ్చి అంటే అడిగారా, లేదంటే మీ అంతటా మీరు వెళ్ళారా? నాకు అడిగారు. నేను ఫ్యాషన్ లో చాలా ఫేమస్ ఉన్నారు, దానికోసం నాకు అడిగారు, మీలాగా మీకు కావాలి, మీలాంటి వాళ్ళు కావాలి, అందరి ఫీల్డ్ నుంచి మా దగ్గర ఉండాలి. ఓకే, సో దాని తర్వాత నా లైఫ్ మొత్తం ఫ్యాషన్ నుంచి మొత్తం పాలిటిక్స్ లో వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్? అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? అంటే ఇప్పుడు ఇటు చూస్తే ఇది బిజినెస్ సైడ్, ఇటు చూస్తే మొత్తం కంప్లీట్ సేవా సైడ్, ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సమ్ టైమ్స్ ఇది చాలా కష్టం ఉంది, బట్ సమ్హౌ మేనేజ్ చేస్తున్నా నేను. ఓకే, ఇటు ఫ్యామిలీని, సమ్ టైమ్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? నా హస్బెండ్ నుంచి 100% సపోర్ట్ ఉంది నాకు. సో నాకు ఏం ఇట్లా ట్రబుల్ లేదు, మీరు ఇది చేయాలి ఇట్లా లేదు, రిస్ట్రిక్షన్స్ లేదు. నేను నాకు లైక్ ఏ పని మెయిన్ ఇంపార్టెంట్ ఉంది నేను చేస్తున్నా, ఆయన నాకు అలౌ చేస్తున్నా, నా తోటి ఉంటారు ఆయన ప్రతిదానికి ఫుల్ సపోర్ట్. ఓకే, ఇటు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ సైడ్ నుంచి? వాళ్ళు ఓకే పాలిటిక్స్ వెళ్తాను అంటే ఓకే చెప్పారు అసలు? అంటే మన లేడీస్ ఐడియా లేదు ముందు, ఓకే సరే చూస్తా, ఇట్లా ఎప్పుడు అందరితోటి మంచి సపోర్ట్ ఉంది నాకు. ఓకే, నా హస్బెండ్ కి కూడా అంటే ఇది లేదు, మీరు ఇప్పుడు కుకింగ్ చెయ్యాలి ఫస్ట్, తర్వాత పని ఇట్లా లేదు, సరే పని ఫస్ట్, కుకింగ్ మేము ఆర్డర్ చేయవచ్చు పర్వాలేదు, ఇట్లా అండర్స్టాండింగ్ ఉంది మంచిగా. ఓకే, ఇందులోకి వచ్చే కన్నా ముందు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి. ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, కరోనా టైం కానీ, ఇంకా చాలా, అంటే ఏది కూడా మీరు పబ్లిసిటీ చేసుకోలేదు, చేశారు హెల్ప్ ని. అక్కడి వరకు తీసుకున్న వాళ్ళకి ఈ చేతో ఇచ్చే వాళ్ళకి ఈ చేతో తెలియకుండా మీరు హెల్ప్ చేసేసారు. కానీ ఆ రికగ్నైజేషన్ వచ్చింది కాబట్టే మీరు ఇలా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అలా ఎన్నో చేశారంటారు, మరి ఎందుకు మిమ్మల్ని మీరు పబ్లిసిటీ చేసుకోలేదు? నేను ఇలా చేశాను, నేను ఇలా పబ్లిక్ లో ఉన్నాను అని ఎందుకు చెప్పుకోలేకపోయారు? పబ్లిక్ కి తెలుసు నేను బీజేపీ లీడర్ ఉన్నాను, నేను హెల్ప్ చేస్తున్నా. నాకు ఎవరు ఫోన్ చేస్తే వేరే వేరే స్టేట్ నుంచి నాకు ఫోన్ వస్తుంది. నేను ఆయనకి అంటే చెప్తే, మీకు ఎవరు ఇచ్చాను నా నంబర్ అంటే, వేరే వాళ్ళు ఇచ్చాను చెప్పారు, మీరు కంపల్సరీ హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఎట్లా నా పేరు అయింది, జనాలకి తెలుసు, నా పార్టీకి కూడా తెలుసు నేను ఎంత చేస్తారు, ఎంత పని చేస్తున్నా నా పార్టీకి తెలుసు, జనాలకి కూడా తెలుసు. ఓకే,
ఎందుకు మరి మీకు మీరు పబ్లిసిటీ చేసుకోలేదా? ఇది ఈ సేవా పని రోజుల్లో కదా. ఈ ఇది రోజుల్లో సేవా పని కదా. కొంచెం చేస్తే చాలా చెప్పుకునే జనాల మధ్యలో మనం ఉన్నాం. అలాంటిది మీరు ఇట్లా తప్పు మేడం. ఇది నా పని, నేను చెయ్యాలి కదా. ఓకే. మీరు మైనారిటీ అయ్యుండి ఆర్ఎస్ఎస్ హిందుత్వ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది ఇట్లా కాదు మేడం. బీజేపీ అంటే మోదీ గారు ఒకటే మాట చెప్తున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఓకే. మేము అదే మాటలు పని చేస్తున్నాను. ఓకే. ఇది కాంగ్రెస్ అపోజిషన్ వాళ్ళు పుట్టిగా బీజేపీకి బద్నాం చేస్తున్నారు. ఇట్లా ఏం లేదు, అలా లేదు అసలు. ఇట్లా అసలు లేదు. బీజేపీ అందరికి ఏం పని ఎవరు పని చేస్తున్నారు. లైక్ బీజేపీ ఈస్ హెల్పింగ్ దెమ్, బీజేపీ స్టాండింగ్ విత్ దెమ్. ఓకే. ఇట్స్ నాట్ లైక్ బికాస్ యువర్ మైనారిటీ సో యూర్ నాట్ వెల్కమ్, ఇట్లా లేదు. నాకు చాలా సమ్మానం ఇచ్చారు బీజేపీ. ప్రతి ఇయర్ క్రిస్మస్ లో గవర్నర్ గారు ఫ్రమ్ హర్యానా నుంచి నా ఇంట్లో వస్తున్నాను. ప్రతి ఇయర్ దత్తాత్రేయ గారు వస్తున్నారు. ఓకే. ఎంత సమానం ఎవరికి ఉంది చెప్పండి మీరు. నేను మైనారిటీ కదా. హర్యానా నుంచి సార్ వస్తున్నారు నా ఇంట్లో. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేస్తున్నా సెలబ్రేషన్స్. దేశంలో ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ అమలు అవుతుందని చెప్పి స్టార్ట్ అయింది. దీని వల్ల మైనారిటీకి చాలా లాస్ అనేది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ పర్సనల్ గా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏం లాస్ లేదు మేడం దీనికి. ఇది అంటే చాలా మంచి విషయం, ఇది చాలా మంచి డిసిజన్ మోదీ గారు తీసుకున్నా. ఎందుకు అంటే కొంచెం సమ్ సెక్టర్ ఆఫ్ మైనారిటీకి ఉమెన్ కి సమానం కూడా మంచిగా లేదు. ఏం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి అంటే మాకు కొంచెం రూల్ ఉండాలి కదా మా కోసం. ఇట్లా కూడా లేదు సమ్ సెక్టర్స్ లో. సో ఇది చాలా మంచి చేశారు మోదీ గారు. ఎట్లా అంటే లైక్ అందరికి ఒక వైఫ్ ఉండాలి, వైఫ్ కి సమానం ఇవ్వాలి, వైఫ్ కి చూడాలి. ఇట్లా 3-4 మ్యారేజ్ చేస్తే ఇది మొత్తం మిస్ మేనేజ్మెంట్ అవుతుంది కదా. ఎవరికి ప్రాపర్టీ ఇవ్వాలి అండ్ సిట్టింగ్ వాట్సాప్ లో తలాక్ చెప్తే అమ్మాయికి ఏం అంటే ఫ్యూచర్ లేదు కదా. అమ్మాయి ఏం చేయాలి తర్వాత, తలాక్ అయిపోయిన తర్వాత ఎంతమందికి అమ్మాయి పెళ్లి చేయాలి అండ్ ఎక్కడ పోవాలి. సో ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్న మోదీ గారు. ఇది చాలా మంచి ఉంది. అందరికి లైక్ సమాన్ రెస్పెక్ట్ ఇస్తున్న మోదీ గారు. ఎన్జిఓస్ తో టైప్ అయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారంట. అంటే ఎలా మ్యామ్? అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది మీరు సేల్ చేసి పెడతారా? ఎలా చేస్తారు? ఇది ఒక బిజినెస్ లా? ఇట్లా కాదు, మేము మొత్తం ట్రైనింగ్ లాగా ఇస్తాం. మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి మేము హెల్ప్ చేస్తాం. లోన్ తీసుకోవడానికి అంటే మాకు స్కీమ్ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, దెన్ ముద్రా లోన్ ఇట్లా. సో అండ్ స్పెషలీ వోకల్ ఫర్ లోకల్. సో మేము లైక్ మీరే ట్రైనింగ్ ఇస్తారు అంటే వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నప్పుడు మీరు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి? కొన్ని ఏరియాలో నేను ట్రైనింగ్ ఇస్తున్నా, కొన్ని ఏరియాలో వేరే ప్లేస్ లో ట్రైనింగ్ కి నేను టైప్ చేస్తున్నా. ఇంకా లోన్ కూడా నేను హెల్ప్ చేస్తున్నా. లోన్ తీసుకోవడానికి ఇంకా స్టార్ట్ చేయడానికి నేను చాలా మందికి స్టార్ట్ చేసి తర్వాత ఇనాగ్రేషన్ కూడా నేను చేశాను. తర్వాత కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. అంటే ఎలా చేస్తారు అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి? మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినప్పుడు మేము ఇది చేయాలనుకుంటున్నాము మార్కెట్ లో, ఎగ్జాంపుల్ నేను ఒక మగ్గం షాప్ పెట్టాలనుకుంటున్నాను, అలా పెట్టుకునే లేడీస్ కి మీరు ఏం చెప్తారు? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, చేశాక వన్స్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేదంత ఈజీగా సేల్ అవ్వడం చాలా కష్టం. ఈ సేల్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే వాళ్ళకు చెప్తారా ముందే మార్కెట్ లో ఎలా ఉంది? ఎస్, నేను చెప్తా ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి అండ్ ఎక్కడ సప్లై చేయాలి, ఇది కూడా నేను హెల్ప్ చేస్తాను. మీరు ఎవ్రీథింగ్ దాంట్లో సపోర్ట్ చేస్తాను. ఇలా చేశారా మ్యామ్? ఇంతకు ముందు చేశారా? చాలా చేశారు. చాలా. కోవిడ్ టైంలో చాలా మందికి చాలా హెల్ప్స్ చేశారు. ఎలాంటివి ప్రొవైడ్ చేశారు అసలు కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో మేము చూసాను అందరు సోషల్ మీడియాలో పిక్చర్ చేసి పెట్టున్నా నాకు చాలా బోర్ అవుతుంది, ఏం ఉండాలి ఇట్లా చెప్తున్నా. నాకు లైక్
లైక్ మీ అండ్ మై హస్బెండ్ నాకు ఎంత కూడా టైం లేదు ఆ టైంలో. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి రాత్రి 1 to వరకు మేము జనాలకి హెల్ప్ చేశాను. గ్రాసరీ ఇచ్చాను, ఫుడ్, ఇంకా ఎవరికి బెడ్ కావాలి, బెడ్ చాలా డిఫికల్ట్ ఉన్నాయి ఆ టైంలో. సో హాస్పిటల్స్ లో చెక్ చేసి బెడ్ అరేంజ్ చేయాలి, ఆక్సిజన్ అరేంజ్ చేయాలి, ఇంకా బ్లడ్ కావాలి అంటే బ్లడ్ ఇవ్వాలి. ఇంకా ఈవెన్ కన్విన్స్ కి కూడా చాలా ప్రాబ్లం అయింది. కొంతమంది మేము మా కార్ లో పర్సనల్ గా, బికాస్ అంబులెన్స్ కూడా లేదు, క్యాబ్ లేదు, ఏం లేదు. మేము మా కార్ లో పర్సనల్ గా వెళ్ళాము. చేస్తేనే చాలా చెప్పుకునే జనాల మధ్యలో మనం ఉన్నాం, కానీ ఇంత చేసినా మీరు ఎందుకు పబ్లిసిటీ కోరుకోవట్లేదు? మనం అంటే జనాలు చూడాలి, ఇదే మెయిన్ ఉంది. మేము ఒట్టిగా పబ్లిసిటీ చేస్తే ఏం లాభం లేదు మాకు. నేను మనీ కోసం చేయట్లేదు, నాకు సేవ చేయాలి. ఇది నా ఇన్సైడ్ ఉంది, దానికోసం నేను చేస్తున్నా. నాకు ఈవెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఫ్రమ్ లండన్ నుంచి రికగ్నిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కోవిడ్ నా పని చేసి. ఇంకా వేరే ఎన్జిఓస్ కూడా ఇచ్చారు నాకు. బట్ ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే ఎగ్జాక్ట్లీ ఎంత పెద్ద ఉంది ఇది. మేము సేవ చేయాలి, గాడ్ చూస్తున్నా కదా, జనాలు చూస్తున్నా కదా. నేను ఎవరికి చేశాను వాళ్ళు చూస్తే చాలు. దానిలో ఏమైంది, ఒక ఫ్యామిలీ బెంగళూరు నుంచి వచ్చారు. ఆయనకి లైక్ ఈ రోజు వచ్చారు, నెక్స్ట్ రోజు లాక్డౌన్ అయింది. ఆయన దగ్గర ఏం లేదు, బెడ్షీట్ కూడా లేదు, తినడానికి ఒకటి బిస్కెట్ కూడా లేదు. ఆయన అంతా సఫర్ అయ్యారు ఆ టైంలో. నాకు ఫేస్బుక్ నుంచి ఆయన కాంటాక్ట్ చేశారు, మేడం మాకు ఏం లేదు. ఫస్ట్ మేము ఫుడ్ ఇట్లా అరేంజ్ చేశాను. తర్వాత లాక్డౌన్ లో మేము పోలీస్ తోటి మాట్లాడి ఆయనకి మొత్తం సామాన్ లైక్ we got it back to them and we helped them to get it so that they can live their livelihood properly. ఇంకా లైక్ చాలా మంది అబ్రాడ్ లో స్టక్ అయ్యారు వరల్డ్ వైడ్. ఇది ఒకటి కంట్రీ కాదు, 2 కంట్రీ కాదు, వరల్డ్ వైడ్ ఇట్లా అయింది. బికాస్ 3 months అయింది లాక్డౌన్ కి. తర్వాత కూడా ఎప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేస్తారు తెలియదు. సో ఇది అందరి దగ్గర శాలరీ లేదు, రెంట్ కట్టడానికి డబ్బులు లేదు, తినడానికి డబ్బులు కూడా లేదు. ఇది చాలా ఇబ్బంది అయింది జనాలకి. ఆ టైంలో ట్విట్టర్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి జనాలు నాకు హెల్ప్ అడిగారు. సో 3 months అందరు స్ట్రగల్ చేశారు. నాకు కాంటాక్ట్ చేస్తే నేను 3 days లో అందరికి లైక్ ఇండియాలో తీసుకొచ్చాను. ఓకే, ఇప్పటికీ స్టిల్ మీకు అలా అడుగుతూ ఉంటారా, ఇలా ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసి ఇలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఇలా అవుతూ ఉంటారా? ఇప్పటికీ చేస్తూ ఉంటారా? ఎనీ టైం ఫ్రెండ్స్ నుంచి కూడా చెప్తూ ఉంటారా మీకు ఇలా వచ్చి వీళ్ళకి ఇది కావాలంట చేసి పెడతావా అని అడిగే వాళ్ళు ఉంటారా? ఇప్పటికీ కూడా ఎనీ టైం. నాకు సమ్ టైమ్ ఈవెన్ 2 o'clock రాత్రి కూడా కాల్ వస్తుంది, నేను ఎక్కడ స్టక్ అయ్యారు, నాకు పోలీస్ అరెస్ట్ చేయరు, మీరు హెల్ప్ చేయండి. నేను ఏం చేయలేదు. ఇంకా సమ్ టైమ్స్ ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోతే ఆ టైంలో కూడా కాల్ చేస్తున్నా. సో ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్ ఉంటే వేరే వేరే స్టేట్ లో నేను పర్సనల్ గా ట్రావెల్ చేసి మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నేను ట్రావెల్ చేస్తున్నా, నేను హెల్ప్ చేస్తున్నా. సో కింద స్క్రోల్ చేసుకోవచ్చు మేమైతే. ఇలా ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మేడం కి కాల్ చేయండి, ఇమీడియట్ గా సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం అని చెప్పేసి. ఒకటి ఇన్సిడెంట్ నేను చెప్తా. మహారాష్ట్రలో ఏమైంది, ఆదివాసీకి ఒక ఏరియాలో 50 families ఉన్నారు. 50 families కి వేరే వాళ్ళు వచ్చి కొంచెం బిజినెస్ కబ్జా చేసి బిజినెస్ పెట్టడానికి అక్కడి నుంచి ఖాళీ బలం యూజ్ చేసి, పోలీస్ యూజ్ చేసి చేశారు. అందరికి ఏం ఇది స్థానం కూడా లేదు, లైక్ ఏం లేదు, ఎక్కడికి. తర్వాత
ఎవరు నా నంబర్ ఇచ్చారు. ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నాకు భాష కూడా అంత మంచిగా అర్థం కావట్లేదు. బట్ నేను హెల్ప్ చేశాను ఆయనకి. కొంచెం నేను కలెక్టర్ కి మాట్లాడాను, లెటర్ కూడా ఇచ్చాను. ఇంకా లైక్ వేరే ప్లేస్ నేను అరేంజ్ చేశాను కలెక్టర్ తోటి మాట్లాడి. సేమ్ ప్లేస్ ఇవ్వలేదు బికాస్ ఇది కొంచెం లిటిగేషన్ ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్ లో నేను పోయి ఇది కూడా సెటిల్ చేస్తాను. ఇప్పుడు ఉంది స్థలం ఉంది. అందరు 4 months రోడ్ లో ఉన్నారు. 4 months ఎవరు హెల్ప్ చేయలేదు. స్టిల్ ఇప్పుడు ఓకేనా మ్యామ్? అంటే వాళ్ళు కొంచెం ఒక ప్లేస్ లో ఉన్నారు. నేను హెల్ప్ చేశాను, ఇక్కడ నుంచి హెల్ప్ చేశాను. ఓకే, ఎక్కడ మ్యామ్ ఆ ప్లేస్? మహారాష్ట్రలో. ఓకే, చిన్న విలేజ్. చిన్న విలేజ్ ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడైతే మహారాష్ట్రలో మరి మీ గవర్నమెంట్ ఉంది, మీన్స్ బీజేపీ, ఎలాంటి హెల్ప్ చేయగలుగుతారు? ఈజీగా ఇప్పుడైతే ఇంకా గవర్నమెంట్ మనది అంటే మనం చేయడానికి ఇంకా బ్యాక్ స్టెప్ వేయం. ఎలాంటి హెల్ప్ చేస్తారు? వాళ్ళని కంప్లీట్ గా సెటిల్ చేస్తారు? ఇదే ఇప్పుడు నాకు ప్లస్ పాయింట్ ఉంది కదా, నా గవర్నమెంట్ ఉంది. సో నేను సీఎం గారితో మాట్లాడి హెల్ప్ చేయవచ్చు, సెటిల్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మీకున్న క్రేజ్ కి అదర్ పార్టీస్ వచ్చి మీకు ఛాన్స్ ఇచ్చి నేను ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, ఎంపీ సీట్ ఇస్తాను అంటే పార్టీ చేంజ్ అవుతారా? లేదు మేడం. మోదీ క్రేజ్ తో వచ్చారు కదా, బీజేపీలోనే ఉండిపోతారా? పార్టీ బీజేపీ ఉందండి. ఓకే, అంటే ఆఫర్ ఇస్తుంది, చాలా పెద్ద ఆఫర్ వచ్చింది మేడం. వచ్చింది ఆఫర్ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేయలేదు. సో కంటెస్ట్ చేస్తే కూడా పార్టీ నుంచే చేస్తాను, వేరే పార్టీస్ లోకి వెళ్ళరు. వేరే పార్టీ అంటే నేను ఎప్పుడు లైక్ 7-8 years ముందు కూడా నేను చేయవచ్చు. బీజేపీలో మీకన్నా సీనియర్ మోస్ట్ చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళని కాదని మీకు ఇస్తారా? ఎస్ మేడం. ఎందుకు అంటే నేను ఫుల్ టైం పార్టీకి ఇస్తున్నా, ఫుల్ టైం పబ్లిక్ ఇస్తున్నా. నేను పని చేస్తున్నా పబ్లిక్ కోసం, పార్టీ కోసం. ఇది చూసి పార్టీ ఇవ్వాలి. ఇట్లా సీనియారిటీ అంటే కొంతమంది నేను 40 years నుంచి ఉన్నాను, 50 years నుంచి ఉన్నాను, ఇట్లా కాదు. మేము పని చేయాలి. మేము ఇక్కడ సేవ కోసం ఉన్నాను, జనాలకి సేవ చేయాలి. సేవ చేస్తే పార్టీ నాకు ప్రమోషన్ ఇస్తా, జనాలు కూడా ప్రమోషన్ ఇస్తా. ఓకే, యాజ్ ఏ ఉమెన్ గా పాలిటిక్సే కాదు, బై బర్త్ నుంచి కూడా మనము ఉమెన్ చేసిన స్ట్రగుల్స్ ఎవరు చేయలేరు అంటారు. అలా మీరేమైనా ఫేస్ చేశారా మీ జర్నీలో? యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ గా కానివ్వండి, పొలిటీషియన్ గా కానివ్వండి, ఇంకేమైనా ఇలాంటివి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కానీ ఈ స్టేజ్ కి రాలేము అంటారు. అలా మీరు ఏమైనా ఫేస్ చేశారు? చాలా ఫేస్ చేశాను. చాలా నో అనే వర్డ్స్ చాలా ఉంటాయి. ఇంకా స్కూల్లో కూడా చేశాను, ఇంట్లో కూడా చేశాను, ఇంకా కాలేజ్ లో చేశాను, ఫ్యాషన్ లో కూడా చాలా ఉంది. అప్పుడు అనిపించలేదా మీకు అసలు నాకెందుకు అవసరమా ఇదంతా, ఇంట్లో ఉంటే సరిపోతుంది అని అనుకోలేదా? ఇట్లా నా స్టార్టింగ్ నుంచి నా మైండ్ లో ఒకటి ఉంది, నేను కూడా ఏమో చేయాలి, నాకు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఓకే, నేను లైక్ ఇది లైక్ షీ ఇస్ సైంటిస్ట్ డాటర్, ఇట్లా నాకు ఇంట్రొడక్షన్ వద్దు. కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మీకు మీరే. నేను ఏం చేశాను. ఓకే, మీ రోల్ మోడల్ ఎవరు? మోదీ గారు. మీరు మోదీ గారి పేరు తప్ప అసలు ఇంకే పేరు లేడీస్ లో, మన ఉమెన్స్ లో అంటే నేను వీళ్ళెలా ఉండాలి అనుకునే వాళ్ళు మనకు ఒకరు ఉంటారు, మదర్, సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్స్, పార్టీ సైడ్. నా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ లో రాలేదు, ముందు నేనే వచ్చాను. బిజినెస్ లో నేను ఫస్ట్ పాలిటిక్స్ లో నా జనరేషన్ లో ఎవరు లేదు, నేనే వచ్చాను. నేను ఎప్పుడు అన్ని ప్లేస్ లో బరియర్ బ్రేక్ చేశాను. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంక అందరూ ఎలా అంటే అల్కా మనోజ్ లా ఉండాలి, మనం అలా వెళ్ళాలి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ లో కానీ, బిజినెస్ లో కానివ్వండి, పాలిటిక్స్ లో కానీ మీరు రోల్ మోడల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి, ఇప్పుడున్న జనరేషన్స్ కి కూడా అవుతారు ఇంకా. ఓకే, యాజ్ ఏ ఉమెన్ గా రాజకీయాల్లోకి, పాలిటిక్స్ లోకి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? రమ్మంటారా? వద్దు, రావాలి, నేషన్ కోసం పని చేయాలి. ఇది మన నేషన్, మేము అందరు పని చేయాలి. ఇది ఎంత సమ్మానం మోదీ గారు ఇస్తున్న 30% రిజర్వేషన్ ఇచ్చాను ఉమెన్ కోసం. సో మీరు కంపల్సరీ రావాలి, కంపల్సరీ మీరు పోటీ చేయాలి.
ఇప్పటి వరకు ఉమెన్ కి ఎలాంటివి చేశారు? అంటే కనిపించేవి కొన్ని హెల్పింగ్ నేచర్ లో కనిపించేవి మన వరకు క్యాష్ రూపంలో, లేదంటే స్టడీస్ కి, ఇంకా లేదంటే ఇంట్లో అవసరాలకి చేస్తాం. కానీ కనిపించని స్ట్రగుల్స్ కొన్ని ఉంటాయి, అది పర్సనల్ లైఫ్ కి సంబంధించినవి. అలాంటివి మీరు చేశారని విన్నాం. ఏం చేశారు? నేను చాలా గర్ల్స్ కి లైఫ్ సేవ్ చేశాను. ఇంకా చాలా మ్యారేజ్ అంటే బ్రోకెన్ మ్యారేజ్ కి నేను కౌన్సిలింగ్ చేసి ఎన్నిసార్లు అందరికి కౌన్సిలింగ్ చేసి. ఇలా మీరు ట్రస్ట్ పెట్టారా? ట్రస్ట్ ఉందా మీకు? ట్రస్ట్ ఉంది. నేను ట్రస్ట్ కింద ఇది చేయలేదు, ఇది నా నేచర్ ఉంది అంటే నేను సేవ చేయాలి అంటే నేను చేశాను. ఇది ట్రస్ట్ చెప్పడానికి కాదు, మనీ తీసుకోవడానికి కాదు. ఇప్పటి వరకు ఎవరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కంప్లీట్ గా ఓన్ మనీ ఇది, అంటే బిజినెస్ నుంచి వచ్చింది. బిజినెస్ నుంచి వచ్చి మొత్తం మనీ నేను సేవ కోసం. ఎవరు మీకు ఫండ్స్ ఇవ్వడం అలాంటివి ఏం చేయరు. ఫండ్స్ వస్తూ ఉంటాయి అంటే మీరు చేస్తూ ఉంటారు కదా, మీకు ఇలా ఫండ్స్ ఇచ్చి మరి చేయాలని ఎవరు లేదు, నేను అడగలేదు. ఓకే, సో ఎలాంటివి చేశారు ఇలా గర్ల్స్ కోసం? అండ్ గర్ల్స్ కోసం చాలా ఇప్పుడు ఏ ప్రాబ్లం అవుతుంది గర్ల్స్ కి అంటే చాలా టెక్నాలజీలో ప్లస్ పాయింట్ కూడా ఉంది, మైనస్ పాయింట్ కూడా ఉంది. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గర్ల్స్ ఇన్స్టాగ్రామ్ లో లవ్ అవుతుంది, ఫేస్బుక్ లో లవ్ అవుతుంది. అమ్మాయికి తెలీదు అబ్బాయి ఎవరు ఉంది, అబ్బాయికి తెలీదు అమ్మాయి ఎవరు ఉంది. లవ్ చేస్తున్నా, మ్యారేజ్ పాయింట్ లో వస్తున్నా, తర్వాత బ్రేక్ అవుతుంది. ఇది మొత్తం డిజాస్టర్ ఉంది. ఇట్లా చేయవద్దు. మీరు ఫస్ట్ మీరు ఒకటి పొజిషన్ కి రావాలి, తర్వాత మీరు మ్యారేజ్ కోసం థింక్ చేయాలి. ఇట్లా టెక్నాలజీ యూజ్ చేసి మీరు లవ్ చేయవద్దు. పేరెంట్స్ కూడా చూడాలి, అమ్మాయి ఏం చేస్తున్నా, అబ్బాయి మోస్ట్లీ అబ్బాయికి చెక్ చేయాలి, అబ్బాయి ఎక్కడ వెళ్తున్నా, ఏం చేస్తున్నా. ఇది మొత్తం చూడండి. మీరు రేప్ అయింది అంటే ఎవరు చేసినా గర్ల్ చేయలేదు కదా, అబ్బాయి చేస్తారు. అబ్బాయికి చెక్ చేయాలి, అబ్బాయికి డిసిప్లిన్ పెట్టాలి. ఇప్పుడున్న పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ కి నేను చెప్తున్నా, మీరు టైం ఇవ్వాలి మీ కిడ్స్ కి. మీరు చెక్ కూడా చేయాలి, మీ పిల్లలు ఏం చేస్తున్నా, ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, ఎక్కడ వెళ్తున్నారు. మీరు కొంచెం టైం స్పెండ్ చేసి మీ ఫ్యూచర్ గురించి, మీ కిడ్స్ కి ఫ్యూచర్ గురించి మీరు ఇది చెయ్యాలి. అప్పటి జనరేషన్ చూసారు మీరు, ఇప్పటి జనరేషన్ ని చూస్తున్నారు. సో 2 జనరేషన్స్ మధ్యలో అసలు ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఈ జనరేషన్ లో కిడ్స్ కి ఎంత, బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, ఏం చెప్తే ఇమీడియట్లీ గూగుల్ చేసి ఇది నాకు తెలుసు, పేరెంట్స్ అనుకుంటే మీరు ఇది ఎందుకు చేస్తున్నట్టే, మీకు ఏం తెలీదు, నాకు ఐడియా ఉంది, మీకు ఏం ఐడియా లేదు. ఇట్లా చెప్పొద్దు మీ పేరెంట్స్ కి. పేరెంట్స్ ఆ టైంలో మీన్స్ ఎడ్యుకేషన్ చేశారు, మీరు ఇప్పుడు చేస్తున్నా, మీకు ఫుల్ టెక్నాలజీకి సపోర్ట్ ఉంది. మీరు టెక్నాలజీ మంచి గురించి యూజ్ చేయండి, ఇది వేరే పని చేయడానికి యూజ్ చేయవద్దు. ఇంకా చాలా ఫ్రాడ్ కూడా అవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఏ కాల్ వస్తుంది జనాల నుంచి, మీ ఇది కొరియర్ ఎక్కడ స్టక్ అయింది, మీరు ఫోన్ ఆన్సర్ చేయవద్దు, అక్కడే మీరు కట్ చేయండి. మీ పార్సల్ ఎక్కడ పోయింది, స్టక్ అయింది, మీకు ఇది పోలీస్ స్టేషన్ నుంచి నేను ఫోన్ చేస్తున్నాను, మీ హస్బెండ్ మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, మేము ఎంత యాక్సిడెంట్ లో లైక్ యాక్సిడెంట్ అయింది, ఫేక్ కాల్స్ లో మీరు బిలీవ్ చేయవద్దు. మీరు చెక్ చేయండి, మీ పర్సన్ నంబర్ కి చెక్ చేసి మీరు తర్వాత ఏమో అమౌంట్ ఇవ్వాలి, ఏం చేయాలి మీరు చేయండి. ఇంకా డిజిటల్ అరెస్ట్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్లీజ్ మీరు డోంట్ ట్రస్ట్ దమ్, ఇట్స్ నాట్ ఇన్ ద లీగల్ సెల్. ఇది ఏం లేదు, ఇది మొత్తం ఫ్రాడ్ ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కొంచెం చెక్ చేసి కాల్ ఆన్సర్ చేయండి, అందరు కాల్ ఆన్సర్ చేయవద్దు. కొంచెం కిడ్స్ కి రెస్ట్రిక్షన్ ఉండాలి. మొత్తం సైట్ కి యాక్సెస్ ఉంది. ఏం కిడ్స్ యూజ్ చేస్తున్నా వాడుతున్నా పేరెంట్స్ లేదు. సో చెక్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది.
ఈక్వాలిటీ ఉంటుందా? అంటే ఆడవాళ్ళు అని అంటూ ఉంటారు కదా, సో మగవాళ్ళకు ఉన్నంత సమానత్వం మనకు ఉందంటారా సొసైటీలో? ఫైట్ చేశాను మీరు ఫైట్ చేశారు. చాలా ఫైట్ చేశాను. ఎక్కడంటే ఇక్కడ ఈవెన్ ఫ్యామిలీలో కూడా నేను ఫైట్ చేశాను. ఓకే, ఇలా రావడం కోసం. నేను కూడా అంత పని చేస్తున్నా. నేను లైక్ నేను గర్ల్ ఉంటే మీరు ఇట్లా చేయవద్దు అంటే ఇట్లా కాదు చెప్పొద్దు నా. ఓకే, ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది. ఇంట్లో నుంచి start. మా ఫ్యామిలీ అంటే మీరు లైక్ మేము చేస్తున్నాం కదా, మీకు ఎవ్రీథింగ్ ఉంది కదా, మీరు ఎందుకు చేయాలి ఎట్లా. నాకు కూడా ఐడెంటిటీ ఉండాలి, ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, దానికోసం దట్స్ గ్రేట్. నేను కూడా అదర్ విమెన్ కి హెల్ప్ చేయాలి. ఎస్, ఓకే, పైకి రావడానికి ఎట్లా ఉండాలి. తెలంగాణ బీజేపీ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు మీకు ఆ పదవి ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చాలా అంటే 80% నేను విమెన్ ఎంపవర్మెంట్ కోసం పని చేశాను. పార్టీకి ప్రతి ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను. ప్రతిరోజు, ఈరోజు కాదు రేపు కాదు, ప్రతిరోజు నేను చేస్తున్నాను. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఏ హెల్ప్ కావాలి నేను చేస్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఇక్కడ కాదు, నా పొజిషన్ ఓన్లీ తెలంగాణలో ఉంది. నేను ఆల్ ఓవర్ ఇండియా నుంచి జనాలకి ఏ హెల్ప్ కావాలి నేను చేస్తున్నా, ఈవెన్ అబ్రాడ్ కూడా. ఇప్పుడున్న ప్రెసెంట్ హాట్ టాపిక్ లో వన్ ఆఫ్ ద లైన్ అని చెప్పాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఇది డిపెండ్స్ ఆన్ ద పార్టీ మేడం. పార్టీ ఎవరికి సెలెక్ట్ చేస్తా, మేము అన్నతోటి పని చేస్తా. ఓకే, అమ్మ అన్న అమ్మ ఎవరు మేము సపోర్ట్ చేస్తా. మీకంటూ సింగిల్ గా మీరు ఈ పేరు చెప్పాలి అనుకునే వాళ్ళు ఎట్లా కాదు, అందరు పని చేస్తున్నా, మంచిగా చేస్తున్నా. ఓకే, ఫైనల్ గా అల్కా మనోజ్ గారిని పార్టీలో ఈ స్థానంలో నుంచోబెట్టి ఇది చేయండి అంటే ఎలాంటివి చేస్తారు? నాకు పార్టీ ఏ పొజిషన్ ఇస్తా, ఎట్లా చేయమని చెప్తా, నేను చేస్తా. నాకు ఇది కావాలని ఫైట్ చేయరా? కావాలి అంటే నాకు ఈ పొజిషన్ కావాలి అని ఫైట్ చేయరా? చేస్తా, కంపల్సరీ చేస్తా, ఫైట్ చేస్తా. నేను పని చేస్తున్నా కదా, ఫైట్ చేస్తా. అంటే నాకు పార్టీ బాగా సపోర్ట్ ఇస్తుంది, బాగా అంటే బాగా సపోర్ట్ ఇస్తుంది. ఓకే, ఎలాంటి పొజిషన్ ఇచ్చినా మీరు రెడీ టు వర్క్? ఎస్, ఐఎమ్ రెడీ టు వర్క్. ఓకే, నెక్స్ట్ ఉమెన్స్ డే స్పెషల్ గా యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఇప్పుడున్న ఉమెన్స్ కి ఎలాంటి మోటివేషన్ ఇస్తారు, ఏం చెప్తారు? నేను చెప్తున్నా, మాకు పని ఉంది ఇంట్లో కూడా, బిజినెస్ లో కూడా, తర్వాత పాలిటిక్స్ లో కూడా ఉంది. మేము మొత్తం బ్యాలెన్స్ చేసి మేము కూడా చెయ్యాలి. మీరు గుట్టిగా నాకు ఇంట్లో ఎంత పని ఉంది నేను ఇదే చెయ్యాలి ఎట్లా మీరు చేయవద్దు. మీరు కూడా మీకు మీ ఓన్ ఐడెంటిటీ ఉండాలి, దానికోసం మీరు ఫైట్ చేయాలి, మీరు కూడా పని చేయాలి. మీకు ఏ హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను, నా దగ్గర మీరు రండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఖచ్చితంగా మీకంటూ ఎలాంటి సహాయం కావాలన్నా తానున్నానంటూ ముందుకొస్తానంటోంది అల్కా మనోజ్ గారు. సో ఇలా ఇది పని చేయాలి అంటే ఇలాంటి ఐడియాస్ ఎన్నో ఉంటాయి, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం చాలా తక్కువ మంది మనకి సపోర్ట్ చేస్తారు. అలా ఇంటి సపోర్ట్ ఉంటే ఇంకా బయటకు వచ్చాక సొసైటీ సపోర్ట్ చాలా చాలా తక్కువ. కానీ ఇన్ కేస్ ఏమైనా ముందు చేయాలి అనుకుంటే ఇవన్నీ అవసరం లేదు, నా చుట్టూ నేను ఏమైనా చేయగలుగుతానని సింగిల్ గా మీరు అడిగేస్తే మీ అడుగులో అడుగునవుతానంటోంది అల్కా మనోజ్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఖచ్చితంగా మీ హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళకి మీరు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.